వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలగిరులు భక్తుల జనసమూహంతో పోటెత్తాయి. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన యాత్రికులతో శ్రీవారి ఆలయ పరిసరాలు మరియు క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 89,403 మంది భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దానికి అనుగుణంగానే శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కూడా భారీగా సమకూరింది. నిన్న ఒక్కరోజే స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 4.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ కారణంగా క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తుల క్యూ లైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు సుదీర్ఘంగా సాగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టోకన్లు లేకుండా స్వామివారి సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు కనీసం 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులకు క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పాలు, త్రాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. భక్తజన ప్రవాహానికి సంబంధించి టీటీడీ విడుదల చేసిన వివిధ విభాగాల గణాంకాలు ఇలా ఉన్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు గాను నిన్న ఒక్కరోజే 49,958 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తుల అవసరాల కోసం రికార్డు స్థాయిలో 4.22 లక్షల లడ్డూలను విక్రయించారు. తిరుమలకు విచ్చేసిన యాత్రికులలో సుమారు 2.52 లక్షల మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు ఇతర ప్రాంతాలలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎండల తీవ్రత మరియు అలసట కారణంగా అస్వస్థతకు గురైన 3,603 మంది భక్తులకు టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించారు.